ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ కోసం ఆటగాళ్లు వేలం ప్రక్రియ సౌదీ అరేబియాలోని ప్రారంభమైంది. మొత్తం 577 మంది ఆటగాళ్లతో ఈ వేలం నిర్వహించనున్నారు. 204 స్లాట్ల కోసం 10 ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. ఆక్షనీర్ మల్లికా సాగర్ ఫ్రాంచైజీలకు గుడ్ లక్ చెప్పి వేలం ప్రారంభించారు. మొదటిగా పంజాబ్ పేసర్ హర్షదీప్ సింగ్ పేరుతో వేలం షురూ అయింది. ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. హర్షదీప్ సింగ్ కనీసం ధర 2 కోట్లు కాగా సన్ రైజర్స్ అతన్ని దక్కించుకునేందుకు హోరాహోరీ పోరాడారు. 18.75 కోట్ల వరకు సన్ రైజర్స్ వేలంలో నిలిచింది. అయితే పంజాబ్ కింగ్స్ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగించి 18 కోట్లతో హర్షదీప్ను సొంతం చేసుకుంది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం తాము విడుదల చేసిన ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ఈ రైట్ టు మ్యాచ్ కార్డు సాయంతో వేలంలో మళ్లీ సొంతం చేసుకోవచ్చు. తాము రిలీజ్ చేసిన ఆటగాడు వేలంలోకి వచ్చినప్పుడు ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడినప్పటికీ అతని రిలీజ్ చేసిన ఫ్రాంచైజీ రైట్ టు మ్యాచ్ కార్డు ఉపయోగిస్తే ఇతర ఫ్రాంచైజీలకు ఇక ఎలాంటి అవకాశం ఉండదు. సదరు ఆటగాడు తన పాత ఫ్రాంచైజీకే సొంతం అవుతాడు. ఇటీవలే హర్షదీప్ సింగ్ను రిలీజ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఈవేళ అతన్ని ఈ విధంగా సొంతం చేసుకుంది.